రాప్తాడ్ ఎమ్మెల్యే గారు ఎన్ని మాట్లాడు ఒకసారి మీరు రాప్తాడ్ ఎమ్మెల్యే ఇప్పుడు రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పరిటాల రవి గారి హత్య కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. ఎక్కడో అక్కడ కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో అక్కడ ఒక సంస్కృతి ఉంది. కొంతమంది కొన్ని ఊర్లకి వైసీపీ నాయకులు రారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళరు. కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అతను వస్తే అని చెప్పి సునీతమ్మ గారు మాట్లాడినప్పటికీ, ఆ కడుపులో ఆ బాధ ఉన్నప్పటికీ, కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, అతను వెళ్తున్నానంటున్నారు, మీరు ఎటువంటి శాంతి భద్రతకు భగ్నం కాటెళ్లకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు, డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి, చెప్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకుని, మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఇళ్లలో ఉండండి, అతను వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, మనం ఏదైనా గల్లాటా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద మనసుతో ఆవిడ ఆ రోజు ఆ కార్యకర్తలందరికీ కూడా విన్నవించుకుంటే కాబట్టే నేను వచ్చి అన్ని మాటలు మాట్లాడగలిగి బయటకు వెళ్ళగలిగాను. సార్ ఆలోచన చేసుకోవాలి. మేము మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా నాయకులు మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా అధినాయకుడు ఏం చెప్తారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల విషయంలో మమ్మల్ని మా ఏదో అంటారు కదా, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోనైనా ఈరోజు మేము కూర్చుంటున్నాం. ఎందుకు? ప్రజల అభిష్టం మేరకు, ప్రజల రక్షణార్థం. మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. శాంతి భద్రతలు భగ్నం కలిగేటట్టుగా మాట్లాడినా, ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన చర్యలు అయితే ఉంటాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్గా ఇతను ఒక్కసారి చాపర్లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంశివారెడ్డి ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి, మనం ఎందుకు ఇక్కడ, ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దు, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి వితిన్ 10 minutes 15 minutesలో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలు ఎవరైనా పోగేయగలరా? వితిన్ 15 minutesలో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు.